స్వామి పంచదార తీసుకురా. స్వామి చక్కెర బాగా గలుపుతున్నావుగా. అందుకే కదరా ఈ వయసులో కూడా నేను అది ఇంత అన్యోన్యంగా ఉంటున్నాం. ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని ఊహించుకున్నారు. కోర్టు తీర్పు గురించి చర్చించడానికి అడ్వకేట్ రామ్ మోహన్ చంపాల్సిన వాళ్ళు వదిలేసి టీవీలో చర్చిస్తున్నారు. టీవీ న్యూస్ చూస్తుంటే పిచ్చెక్కేలా ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్టేటింగ్ దట్ గవర్నమెంట్ హస్ బీన్ బిట్రేడ్ యాస్. అది మీ నాన్న ఎలా ఒప్పుకున్నారు రా ఈ కార్ తీసుకెళ్ళడానికి? నాన్న ఇవ్వలేదు. నాన్నకు తెలియకుండా నేనే తీసుకొచ్చేయండి. తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన లేకపోతే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. అయితే మంచిదయింది. కాసేపటి క్రితమే మీ నాన్న వచ్చి వడలు కొనుక్కుని వెళ్ళాడు. నువ్వు వడదంటున్నావు. బెస్ట్ మామా, మనం ఈ టీ కొట్టు నుంచి విడిపోదాంరా. ఇక నువ్వు వద్దు, మీ నాన్న వద్దు, నీ కారు వద్దు. మహాభారతం. ఈ టీవీలో ఇంకేం రాదా? తాగు. పాతకాలపు ఇంజిన్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఇంజిన్ అంతా వీళ్ళ నాన్న ఎప్పుడో మార్చారుగా. ఇది కొన్నప్పుడు ఒక పెద్ద బోట్ ఇంజినే కదా ఉండింది. బోటే కాదు, ఆ సంవత్సరం కొన్న పార్ట్స్ అన్ని కూడా అదిగో అక్కడే ఉన్నాయి. ఫోర్డ్, మారుతి, ఫియట్, బెంచ్, ఆ పార్ట్లన్నీ కలగలిసి అక్కడ ఉన్నాయి. అవును, క్రాసే. ఓహో, అందులో కూర్చుని సరదాగా వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు కదా. నాకు పొట్ట నిండిపోయింది, వెళ్ళి ఒక దమ్ము కొడతాను. స్వామి ఒక సిగరెట్ తీసుకున్నా. Today the business advisory committee was there. The business advisory committee, it was deliberated and the government insisted. ఏరాని పంచవర్ణ చిలక వస్తుంది. పంచవర్ణ చిలక? అవునా? ఓ రారా మామా రారా. కొంటే చూపుతో నీ కంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దాచావే చిన్ని నవ్వుతో. ఏంట్రా వీడు? నీ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని కలిసి శశి వస్తున్నాడు. ఎవరు? నీ అయ్యా. భయపడ్డావేంటి ప్రేమికుడా? అయ్యో, ఇది బాగుంది. అబ్బా కొడుకులు ఇద్దరు ఒకే అమ్మాయి వెంట పడుతున్నారు. చాలా బాగుంది. పోరా లోపలికి వెళ్ళండి. అరే దిక్కులు చూడకుండా 8-9 స్పానర్ ఎవరా? 8-9 బాక్స్ లో ఉందండి. ఆహా,